సాలగ్రామంలోంచి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే ఆయనంత విచిత్రమైన వ్యక్తో చూడండి. ఆయన అన్నాడు, స్వామి నాకేమీ కోరిక లేదయా, శ్రీనివాసానంత గోవింద అని ఆయన్ని పిలిచి, నాకొక్కటే ఒక్క కోరిక, నాకు నచ మోక్షం నచ స్వర్గం పరమేశ్వ పదం హరేహి, నాకు స్వర్గం వద్దు, నాకు మోక్షం వద్దు, నాకు పరమేష్టి పదం వద్దు, నాకేమీ వద్దు, నాకేం కావాలో తెలుసా, శ్రీనివాసానంత గోవింద సురోత్తమ, తండ్రి నాకొక్క వరం ఇయ్యి. ఏమిటా వరం? యుద్ధ భిక్షాంచదేహిమే, నాకు నీతో యుద్ధం చెయ్యాలనుందండి. ఇంత స్వామి ప్రత్యక్షమైతే ఉపాధి రాక్షసోపాధి కదా. ఆయన కోరుకున్న కోరిక శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చెయ్యాలని. సరే, దానికేముంది, నీ ముచ్చట తీరుస్తానన్నారు స్వామి. ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు ప్రదర్శించి